నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 14వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించిన సౌందర్య లహరిలోని 14వ శ్లోకం మానవ శరీరంలోని షట్చక్రాలు, వాటి కిరణాల సంఖ్య మరియు దేవి యొక్క పరమపదాన్ని, సహస్రార చక్రాన్ని వివరించే అద్భుతమైన మంత్రశాస్త్ర శ్లోకం. ఈ శ్లోకాన్ని కేవలం దేవి స్తుతిగా కాకుండా ఒక నిగూఢమైన ఆధ్యాత్మిక శాస్త్రక్రమాన్ని ఉపదేశించే ఉద్దేశంతో రచించారు. ఈ శ్లోకం మంత్ర, తంత్ర మరియు యోగ శాస్త్రాల సమ్మేళనం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మన శరీరంలోని 6 చక్రాలలో అనగా మూలాధార చక్రము, మణిపూరక చక్రము, స్వాదిష్టాన చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రాలలో ఉండే మొత్తం కిరణాల సంఖ్య 360 అని లెక్కించారు. విశ్వంలో ఒక సంవత్సర కాలచక్రానికి ఉండే రోజులు కూడా 360 చాంద్రమానం ప్రకారం. అంటే మన శరీరమే ఒక చిన్న విశ్వం అని, ఈ కాలచక్రాన్ని నడిపించే శక్తే జగన్మాత అని ఈ శ్లోకం మనకు పరిచయం చేస్తుంది. చక్రాలలోని 360 కిరణాలు పంచభూతాలకు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మరియు మనస్సునకు ప్రతీకలు. ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యులు అమ్మవారిని కాలాతీతురాలు మరియు ప్రకృతికి అతీతురాలుగా పరిచయం చేశారు. ఎందుకంటే దేవి ఈ 360 కిరణాల లోకాలకు పైన సహస్రార చక్రములోని సూర్య, చంద్ర, అగ్ని మండలాలకు కూడా అతీతమైన పరమపదంలో వెలుగుతోంది. సౌందర్య లహరిలో కేవలం దేవి స్తోత్రమే కాకుండా ఇంతటి నిగూఢమైన యోగ విజ్ఞానం దాగి ఉందనటానికి ఈ 14వ శ్లోకమే అతిపెద్ద ఉదాహరణ. ఇప్పుడు మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. క్షితౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. తాత్పర్యం: ఓ జగన్మాత, సాధకుని శరీరం నందు పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రమున 56 కిరణములు, జలతత్వంతో కూడిన మణిపూరక చక్రమున 52 కిరణములు, అగ్నితత్వంతో కూడిన స్వాదిష్టాన చక్రమున 62 కిరణములు, వాయుతత్వంతో కూడిన అనాహత చక్రమున 54 కిరణములు, ఆకాశతత్వంతో కూడిన విశుద్ధ చక్రమున 72 కిరణములు మరియు మనస్తత్వంతో కూడిన ఆజ్ఞా చక్రమున 64 కిరణములు వ్యాపించి ఉన్నాయి. ఈ మొత్తం 360 కిరణాలకు పైన సహస్రార చక్రములోని 8వ స్థానమున నీ దివ్య పాద పద్మముల జంట ప్రకాశిస్తోంది. ఈ 360 కిరణాలు కలిపితే ఒక సంవత్సర కాల చక్రాన్ని సూచిస్తాయి. ప్రతిపదానికి అర్థాన్ని చూద్దాం. తవ, అమ్మా నీ యొక్క 4వ పాదం మధ్యలో. తవ పాదాంబుజ యుగం, తామరల వంటి పాదాల జంట. క్షితౌ, మొదటి పాదం మొదట్లో. క్షితౌ, పృథివీ తత్వమునకు చెందిన మూలాధార చక్రమునందు అనగా భూతత్వానికి చెందిన మూలాధార చక్రమునందు. షట్పంచాశత్, 56. షట్ అనగా 6, పంచాశత్ 56. ఉదకే, మొదటి పాదం చివర్లో. ఉదకే, జలతత్వమునకు చెందిన మణిపూరక చక్రమునందు. ద్విసమధిక పంచాశత్, ద్విసమధిక 2 ఎక్కువైన, పంచాశత్ 50, 50కి 2 ఎక్కువైన అనగా 52. హుతాసే, అగ్నితత్వమునకు చెందిన స్వాదిష్టాన చక్రమునందు. ద్వాషష్టి 62.
ద్వా అనగా 2, షష్ఠి అనగా 60, ద్వాషష్ఠి 62. అనిలే వాయుతత్వమునకు చెందిన అనాహత చక్రమునందు చతురధిక పంచాశత్ 4 ఎక్కువైన 50 అనగా 54. దివి ఆకాశ తత్వమునకు చెందిన విశుద్ధి చక్రమునందు ద్విషట్రింశత్ 2 అనగా 72. 2 ఇంటూ 36 అనగా ద్విషట్రింశత్ అనగా 72. మనసిచ మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞా చక్రం నందు చతుషష్ఠి 64. ఇతి ఈ విధముగా ఏ మయూఖ ఏ కిరణములు కలవో తేషాం అపి ఉపరి ఆ కిరణములన్నింటికీ పైన సహస్రార చక్రం నందు ప్రకాశించుచున్నదని అర్థం. అనగా మానవ శరీరములోని పంచభూత తత్వాలు మరియు మనస్తత్వంతో కూడిన 6 చక్రాలలోని కిరణాలు మొత్తం సంఖ్య 360. ఈ కిరణాల పైన ఉన్న సహస్రార చక్రములోని కేంద్ర స్థానమునకు కుండలిని శక్తి దివ్య పాదములు చేరినప్పుడు సాధకుడు కాలచక్రాన్ని దాటి మోక్షాన్ని పొందుతాడని శంకరాచార్యులు బోధించారు. శ్రీ ఉద్యోపాసనలో దేవి కాలాతీతురాలు మరియు సర్వోన్నతురాలను చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మానవ శరీరంలోని 6 చక్రాల కిరణాల మొత్తం సంఖ్య 360. విశ్వంలోని కాలచక్ర కాలం సంవత్సర దినాలు కూడా 360. మన శరీరమే ఒక కాలచక్రమని, విశ్వానికి మన శరీరానికి భేదం లేదని నిరూపించటం దీని ముఖ్య ఉద్దేశం. దేవి యొక్క సర్వోన్నత స్థితిని తెలపడం. దేవి పంచభూతాలకు, మనసుకు మరియు కాలానికి అతీతురాలు. ఆమె సహస్రార చక్రంలో నివసిస్తుందని తెలపడం ద్వారా అమ్మవారే సృష్టికి మూలశక్తి అని చాటడం దీని ఉద్దేశం. శ్రీ ఉద్యోపాసనలో భౌతిక సుఖాలను దాటి అంతర్ముఖులై కుండలిని శక్తి ద్వారా సహస్రారంలోని దేవి పాద పద్మాలను ఎలా చేరుకోవాలో యోగ మార్గాన్ని నిర్దేశించటం ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. క్షితౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్ఠి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్రింశన్ మనసి చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఫలశ్రుతి. మంత్రశాస్త్రం ప్రకారం ఈ 14వ శ్లోకానికి అత్యంత శక్తివంతమైన లౌకిక మరియు ఆధ్యాత్మిక ఫలశ్రుతి ఉంది. ప్రతిరోజు ఈ శ్లోకాన్ని నిష్ఠతో జపించటం వల్ల ఈ క్రింది ఫలితాలు కలుగుతాయి. మొదటిది, తీవ్రమైన జ్వరాలు మరియు అంటువ్యాధుల నివారణ. ఈ శ్లోకం శరీరంలోని షట్చక్రాల శక్తిని, ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. కాబట్టి వైద్యానికి లొంగని దీర్ఘకాలిక జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు మరియు అంటువ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. రెండో ఫలితం, దారిద్ర్య నివారణ, సుభిక్షం. ఈ శ్లోక జపం వల్ల కరువు కాటకాలు, అకాల మరణాలు తొలగిపోతాయి. సమాజంలో లేదా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద మరియు ధాన్య సమృద్ధి కలుగుతుంది. మూడో ప్రయోజనం, మానసిక ప్రశాంతత. ఆజ్ఞా చక్రంలోని మనస్తత్వ కిరణాలను ఇది ప్రభావితం చేయటం వల్ల మానసిక ఆందోళనలు, భయాలు తొలగి మనస్సు అదుపులోకి వస్తుంది. నాలుగో ప్రయోజనం, యోగ సిద్ధి. ఆధ్యాత్మిక సాధకులకు కుండలిని శక్తి జాగృతం కావడానికి, ధ్యానంలో స్థిరత్వం లభించడానికి ఈ శ్లోకం ఎంతగానో సహకరిస్తుంది. శ్రీమాత్రే నమః.